చేస్తున్నాను. ఈ సమయం ముందు 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవగల ప్రభువా, ఈ సాయంత్రం సమయం ముందు రికాయ సంఘముగా ఇంతవరకు ప్రభువా మీరు సిలువలో మాట్లాడిన మాటలను మేము ధ్యానించుటకు మీ కృప మాకు దయచేసినందుకై స్తోత్రాలు. 7వ మాటగా ప్రభువా ఇప్పుడు మేము ధ్యానించిన ఉండగా నన్ను బలపరిచి మరుగుపరిచి ప్రభువా మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు మనము 6 మాటలు విని ఉంటున్నాము. ఈ సమయమందు మనము 7వ మాటను ధ్యానించున్నాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనములో, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు ఒక మాదిరిగా మనతో మాట్లాడుతున్నాడు. మనము చూసినప్పుడు మానవుడు 3 భాగములుగా విభజింపబడి ఉంటున్నాడు. 1 ఆత్మ, 2వది ప్రాణము, 3వది శరీరము. ఎప్పుడైతే ఆత్మ శరీరంతో ఉంటుందో అప్పుడు మనం ప్రాణంతో ఉంటాము. ఎప్పుడైతే ఆత్మ శరీరం నుండి వెడలిపోయినప్పుడు మనము చనిపోయిన వారంగా ప్రాణాన్ని కోల్పోయిన వారంగా ఉంటున్నాము. కనుక ఇక్కడ మనము చూసినప్పుడు మనము శరీరము మట్టి నుండి చేయబడింది కాబట్టి శరీరం దేనికి పోతుంది? మట్టితో కలిసిపోతుంది. అయితే ఆత్మ దేవుడిచ్చింది కనుక ఆత్మ దేవుడి సన్నిధికి పోతుంది అనమాట. మనం వాక్యాల్లో చూసినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు నేల మట్టితో ఆదామును నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును పొందగా నరుడు జీవాత్మ ఆయన. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు నాసికారంధ్రములో ఆయన జీవాత్మ పొందుతాడు. ఆ ఆత్మ ఏమాత్మ అంటే దేవుని ఆత్మ. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, పాపం చేసినప్పుడు ఆదాములో ఉన్న దేవుని ఆత్మ ఏమైపోతుంది? చనిపోతుంది. చనిపోయినప్పుడు వారు అక్కడ ఆదాము అవ్వలు ఏమైపోతారు? వారు దిగంబరులని తెలుసుకుంటారు. ఎప్పుడు దేవుని ఆత్మ వారిలో చనిపోవడం బట్టి. ఎందుకు దేవుని ఆత్మ అక్కడ వారిలో చనిపోయిందంటే వారు పాపం చేయబట్టి వారు అక్కడ దిగంబరులని తిరిగి వారి యొక్క వారిలో ఉన్న ఆత్మ చనిపోయేదిగా కనబడుతుంటున్నది. కనుక మనమందరము కూడా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనమందరము కూడా ఆదాము సంతతి నుండి వచ్చిన వారు. మనము పుట్టినప్పుడే తల్లి మనల్ని గర్భములో ఉన్నప్పుడే మనకు పాపంలో పుట్టిన వారంగా ఉంటున్నాము. కనుక మనం చూసినప్పుడు ఈ యొక్క చనిపోయినటువంటి మనమందరము పాపములోనే పుట్టిన వారు కనుక మనలో చనిపోయిన ఆత్మ మనలో ఉంటుంది. కనుక ఈ ఆత్మ మనలో దేవుని ఆత్మగా మార్చబడాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనము పాపముల వలన మన ఆత్మ చనిపోయినప్పుడు ఈ చనిపోయిన ఆత్మను మళ్ళీ బ్రతికించాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఈ ఆత్మను మనం బ్రతికించగలము. ఇక్కడ చచ్చిన వారు పాపములతో చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తుతో, యేసుక్రీస్తు ప్రభుతోనే మన ఆత్మ బ్రతికించుకోగలము. ఆ యొక్క ఆత్మనే మనం చనిపోయినప్పుడు దేవునికి మనము అర్పించగలము. బ్రతికించబడిన ఆత్మనే దేవుని చేతికి మనము మన ఆత్మను అప్పచెప్పగలము. కానీ పాపముల చేత చచ్చిన ఆత్మను దేవుని చేతికి మనము అర్పించబడలేదు. ఏ విధముగా మన ఆత్మను మనము బ్రతికించుకోవాలంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు మనమందరము పాపులమని ఎరగాలి. మనమందరము పాపములని ఎరగాలి. మన పాపాలని ఒప్పుకోవాలి. మన కొరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడని, ఆయన రక్తం మన కొరకు చెందించబడిందని మనం నమ్మాలి. ఆ రక్తము ద్వారా మన పాపాలు కడుగబడి ఆయన బిడ్డలుగా మనం మార్చబడినప్పుడు మనలోని చనిపోయిన ఆత్మ ఏ విధంగా మారుతుంది? మన ఆత్మ బ్రతికించబడుతుంది అనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నీవు నేను అంగీకరించి దేవుని బిడ్డలుగా మారినప్పుడు మనలో చనిపోయిన ఆత్మ మనము బ్రతికించబడిన ఆత్మగా మార్చబడి అప్పుడు అట్టి ఆత్మను మనం దేవునికి అర్పించబడగలము. మన బైబిల్లో చూసినప్పుడు కొన్ని వ్యక్తులు, స్టెఫెను ఉంటున్నాడు. స్టెఫెను దేవుని కొరకు జీవించాడు, దేవునిని అంగీకరించాడు, దేవుని సేవను బోధించాడు. చివరికి తన మరణించినప్పుడు అక్కడ రాస్తాడు, అపోస్తల కార్యము
7వ అధ్యాయం 59వ వచనంలో ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అని అక్కడ చనిపోక మనకు తన ఆత్మను దేవునికి అప్పచెప్పి ఉంటున్నాడు. అదేవిధంగా ఇంకా బైబిల్లో మనం చూసినప్పుడు ఉదాహరణగా ధనికుడు లాజరు కథ మనందరికీ తెలుసు. ధనికుని ఇంటికాడ ఈ లాజరు మీద లాజరు తన ఇంటి దగ్గర తాను ప్రతిరోజు అక్కడ కనిపెట్టుకొని ధనికుడు తినే రొట్టెలు కింద పడినప్పుడు ఆ రొట్టెను తినచ్చు అక్కడ ఆ యొక్క ధనికుడి దగ్గర మీద లాజరు ఉంట మనకందరికీ తెలుసు. ఈ వీరిలో ఇద్దరు కూడా ధనికుడు చనిపోతాడు, బీదవాడు కూడా చనిపోతాడు. చనిపోయినప్పుడు బీదవాడు చనిపోయినప్పుడు దూతలతో కూడా తన ఆత్మ తీసుకొని పోయి అబ్రహాము రొమ్ములలో తాను ఆనుకునే వాడుగా కనబడుతున్నాడు. అయితే ధనికుడు చనిపోయి తన ఆత్మ ఎక్కడ పోతుంది? పాతాళంలో బాధపడుతుంది. లూకా సువార్త 16:24 వచనంలో నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేశాను. కాబట్టి ఇక్కడ ధనికుడు అగ్ని జ్వాలల్లో మండిపోయిన వాడే యాతన పడుచు పెద్దగా కేక వేస్తున్నాడు. లాజరు దేవుని ఎరిగిన వాడు కనుక తన ఆత్మ ఎక్కడికి దూతలతో కొనిపోబడి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. కానీ ధనికుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించని వాడుగా మరి తన యొక్క ఆత్మ అగ్ని జ్వాలలో యాత్ర పడుచున్న వారిగా కనబడతాడు. కాబట్టి మనము బతికింపబడిన ఆత్మనే దేవునికి మనము అర్పించగలము. అదే విధముగా మనం ఇక్కడ చూసినప్పుడు ఈ మాటలో తండ్రి నీ ఆత్మను నీ చేతికి అప్పచెప్పుతున్నాను. తండ్రి అని అక్కడ యేసుక్రీస్తు ప్రభు సంబోధిస్తున్నాడు. తండ్రి అని మనం వచ్చేసి అక్కడ తండ్రి అని సంబోధించినటువంటి 3 మార్లు దేవుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అని పిలుస్తున్నాడు. మొట్టమొదటిగా గెత్సెమనే తోటకు పోక మునుపు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు అని అక్కడ చెప్తుంటున్నాడు. రెండవదిగా ఆయన శిలువలో పలికిన మాట కూడా తండ్రి మీ మొట్టమొదటి మాట తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరని రెండవ మాట చెప్తుంటున్నాడు. దాని తర్వాత ఆయన మరణించక మునుపు కూడా తండ్రి నా ఆత్మను నీకు అప్పచెప్తున్నానని 3 సార్లు తండ్రి అని అక్కడ పిలవడం మనం చూస్తున్నాం. ఇక్కడ తండ్రి కుమారుల సంబంధాన్ని చూస్తున్నాము. తండ్రి ఏ విధముగా కుమారుని ప్రేమిస్తున్నాడు, ఏ విధముగా తండ్రి అని సంబోధిస్తున్నాడు. అంత మాత్రం కాదు, యోహాను సువార్తలో కూడా 14-16వ అధ్యాయంలో తండ్రి అని 45 సార్లు ఆయన పిలిచిన వాడుగా ఉంటున్నాడు. కొండ మీది ప్రసంగంలో కూడా తండ్రి అని 17 సార్లు ఆయన పిలిచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ అంత మాత్రం కాదు, తండ్రి అని యేసుక్రీస్తు ప్రభువునికే కాదు కానీ మనం కూడా ఆయనను తండ్రి అని పిలవగలిగిన ధన్యత మనకి ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని తండ్రి అని యేసుక్రీస్తు ప్రభువే కాదు కానీ దేవాది దేవుడు మనం కూడా ఆయనని తండ్రి అని పిలవగలిగిన భాగ్యాన్ని ఇస్తున్నాడు. ఏ విధముగా మనం చూసినప్పుడు 1 యోహాను 3వ అధ్యాయం 1వ వచనంలో మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించనో చూడండి. మనము దేవుని పిల్లలమే. దేవుని పిల్లలమని తండ్రి ఏ విధంగా యేసుక్రీస్తును ప్రభువును ప్రేమించి తండ్రి అని పిలువగలుగుతున్నాడో అదే విధముగా తండ్రి దేవుడు మనం కూడా ఆయనని తండ్రి అని పిలుచుటకు దేవుడు అట్టి ప్రేమను మనకు చూపించుంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో కూడా తను ఎందరు అంగీకరించడో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారో ఆయనని ప్రేమించారో యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రిని తండ్రి అని ఆయన బిడ్డలుగా మనము పిలువగలిగిన ధన్యతను మనకందరికీ దేవుడు మనకి అనుగ్రహించుంటున్నాడు. అదే విధముగా తండ్రి దగ్గరికి తండ్రి అని మనం ఏ విధముగా పిలవగలమంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనము తండ్రి అని పిలవగలము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకి మధ్యవర్తిగా, మనకి దేవాది దేవునికి యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా ఉంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరినో తండ్రి దగ్గరికి పోలేడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే తండ్రిని చేరగలము. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే మనకి తండ్రికి యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా ఉంటున్నాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే దేవునికి నరులకును
మధ్యవర్తియు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు అని అక్కడ చెప్పబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే తండ్రిని మనము చేరుకోగలము. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తు ప్రభు కుటుంబంలో మనం జన్మించాల అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో ఎవడైతే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ ఆయన దేవుని రాజ్యమును చూడలేదు. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు కుటుంబంలో జన్మించాలంటే మారు మనసు పొందాలి. అప్పుడే మనము తండ్రి అని పిలువగలము. కాబట్టి ఈ మాటలో తండ్రి అనే యోగ్యతను ప్రభు మనకి ఇచ్చాడు. అంత మాత్రం కాదు, మనం చూసినప్పుడు ఆయన తన ఆత్మను అప్పగించినప్పుడు అక్కడ కొన్ని సంభవాలు జరుగుతుంది. మొట్టమొదటి లూకాసు వార్త 23:44-46లో అప్పుడు దేశమంతా కూడా చీకటి కమ్ముతుంది, సూర్యుడు అదృశ్యమైపోతాడు. తర్వాత యెరూషలేము దేవాలయంలోని తెర పై నుండి కింది వరకు చిరుగుద్ది. దీనికి అర్థం ఏమిటి? ఆయన ఆత్మను దేవునికి అప్పచెప్పే ముందు ఈ సంభవములు ఆ సమయం ముందు జరుగుతూ మనం చూస్తున్నాము. దేవాలయపు తెర పైనుండి కిందికి చిరిగినదంటే తెర యేసుక్రీస్తు ప్రభు శరీరములకు సూచనగా ఉంటున్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మను అప్పచెంచినప్పుడు ఆ తెర అంటే శరీరం అనే తెర ఆయన శరీరము నలుగగొట్టబడి ఆయన శరీరము ద్వారా రక్తము చిందించబడడం ద్వారా తండ్రి సన్నిధికి యేసుక్రీస్తు ప్రభువుగా తండ్రి చేరి ఉంటున్నాడు. తన ఆత్మను తండ్రికి అప్పగించుతున్నాడు. కనుక మనము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలో శరీరం అనే సిలువ నలుగొట్టబడడం ద్వారా తండ్రి సన్నిధికి మనము చేరుకొని ఉంటున్నాము. కనుక ఈ యొక్క 7వ మాట ద్వారా మనం నేర్చుకున్న 3 వాక్యాలు అంటే మన ఆత్మ చనిపోయిన ఆత్మను దేవునికి మనము అప్పగించలేము. మన ఆత్మను యేసుక్రీస్తు ద్వారా బ్రతికించుకొని మన చనిపోక మునుపు ఆయనకి బ్రతికించిన యేసుక్రీస్తు ద్వారా బ్రతికించబడిన ఆత్మని ఆయనకి సమర్పించుకోగలము. రెండవది తండ్రి అని మనం ఆయన పిలిచినప్పుడు ఆ ధన్యత మనకు కూడా అనుగ్రహించాడని మనము గుర్తెరగాలి. కాబట్టి ఈ సమయం ముందు ఈ 7 మాటల గురించి మనము ధ్యానించున్నాము. మనం కొద్ది సమస్యలు మనం కళ్ళు మూసుకొని మనము మొదటి 6 మాటలు క్లుప్తంగా మనము ధ్యానిస్తాము. అందరము కొంతసేపు కళ్ళు మూసుకున్నాడు కదా. 6 మాటలు ఏ విధముగా ఇంతవరకు మాట్లాడారో దానిని తలపోసుకుని మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనట్లు మనమందరము ఈ యొక్క మాటలు మనము క్లుప్తంగా ధ్యానించుకుంటాము. మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. మొట్టమొదటి మాటలో క్షమాపణ ప్రార్థన అక్కడ యేసుక్రీస్తు ప్రభు చేయడం మనం చూస్తున్నాము. ఎందుకు ఆయన క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడంటే సిలువలో ఆయన పడిన బాధలు శ్రమలు ఆయనని కష్టపెట్టిన రాణవ వారు బంట్రౌతులు సైనికులు అందరూ కూడా ఆయనని ఎంతో హింసించారు. కాళ్ళలో చేతుల్లో చీరలు కొట్టించారు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు, రక్తం ఎంతో కార్చబడి వీరిని అందరినీ చూచి ఆయన వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే నీ శత్రువుని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ శత్రువుని నువ్వు క్షమిస్తున్నావా? నువ్వు క్షమించగలిగిన మనసు నీకుంటున్నదా అని మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మత్తయి సువార్త 5:44లో పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించుడి. మనం కానీ ఆ శత్రువుల్ని ప్రేమించిన యెడల వారిని క్షమించిన యెడల ఇక్కడ వాక్యంలో రాయబడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనంలో మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ అపరాధములను క్షమించబడదు, మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన యెడల మీ అపరాధములను కూడా మనం కానీ ఇక్కడ వాక్యంలో మన ఇతరులను క్షమించకపోతే ప్రభు కూడా మన అపరాధములను మన పాపములను ఆయన క్షమించడని మొట్టమొదటిగా ఈ మాటల్లో మనల్ని మనం పరీక్షించుకొని మన శత్రువుని ప్రేమించవలసిన వారంగా ఉంటున్నాము. రెండవదిగా మనం చూసినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనే 2వ మాట చూసినప్పుడు ఈ యొక్క మాటలో రక్షణ కార్యాన్ని మనం చూస్తున్నాము. మనం ఇందాక మనం ధ్యానించిన రీతిగా ఇద్దరు దొంగలు 2 పక్కల వేలాడి ఉంటున్నాడు. మొదటి దాంట్లో చెప్తుంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని
మొదటి దొంగ చెప్తున్నాడు. రెండవ దొంగ చెప్తున్నాడు, నీవు దేవునికి భయపడవా? ఎందుకు ఈ మాట అంటున్నావు? మనకైతే ఈ శిక్ష తగింది, మనం చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాము. ఆయన ఏది చేయలేదు, ఈ అపరాధం చేయక ఆయన శిక్ష అనుభవిస్తున్నాడని రెండవ దొంగ చెప్పింటున్నాడు. దీనిలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, రెండవ దొంగ ఏ విధముగా ఆయన దేవుడని గుర్తెరిగాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన రాజ్యంలో తిరిగి వస్తాడు అని ఆయన దొంగ నమ్మాడు. అంత మాత్రం కాదు, తన పాపాన్ని బట్టి తను శిక్ష అనుభవిస్తున్నాడని పశ్చాత్తాప మనసు కలిగిన వాడై అక్కడ దేవునికి ఈ రాజ్యంలో వచ్చినప్పుడు తనను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. కాబట్టి వెంటనే యేసుక్రీస్తు ప్రభు తనను పరదేశంలో చేర్చుకుంటున్నాడు. ఇక్కడ మనము నీవు నేను కూడా ఆయన దేవుడని నమ్ముతున్నావా? నీ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నావా? ఒకరోజు ఆయన రాజ్యంతో వస్తాడు, ఆ రాజ్యంలో నేను కూడా ఉంటానని నమ్ముతున్నావా? అట్లా నమ్మితే యేసుక్రీస్తు ప్రభు ఆ దొంగలు చెప్పిన రీతిగా ఈ దినమందే నేను నీతో పరదేశంలో చేర్చుకుంటానని ఆయన చెప్పుచున్నాడు. అదే విధముగా మూడవ మాట చూసినప్పుడు, అమ్మా ఇదిగో నీ కొరకు నీ తల్లి, తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని అక్కడ మూడవ మాట చెప్పడం మనం చూస్తున్నాము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తల్లి యొక్క బాధ్యతలు అక్కడ ఆయన ఎంతో శ్రమపడుతున్నా కూడా ఆ శ్రమలలో తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తల్లి యొక్క బాధ్యత ఏంటో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తల్లికి ఏదో ఒక సంరక్షణ ఇయ్యాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తల్లి అయ్యో నా కుమారుడు విడిచిపోతున్నాడే అని దుఃఖపడకుండా సంరక్షణ ఇవ్వడానికి తనను ఎక్కువగా ప్రేమించిన తన స్నేహితుడైన యోహానుకు ఆ సంరక్షణ ఒప్పచెప్పి తల్లిని అప్పగించడం మనం చూస్తున్నాము. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, తల్లిని తండ్రిని మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాము, ఆ తల్లి యొక్క బాధ్యతను మనం నెరవేరుస్తున్నామా? లేకపోతే వృద్ధాప్యంలో నా తల్లిదండ్రులకు ఒక సంరక్షణ ఇస్తున్నామా? వారిని ఎట్లు మనము ప్రేమిస్తున్నామని మనల్ని మనం ఇక్కడ పరీక్షించుకోవలసిన వారంగా ఉంటున్నాము. నాలుగవ మాటగా మనం చూసినప్పుడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచామని అక్కడ బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఇక్కడ ఆయన కేక ఒక పెద్ద ఒంటరితనము. ఆయన తండ్రి విడిచిపెట్టాడు తన చెయ్యిని. అక్కడ అంగలార్పు, బాధ, ఒంటరితనము ఆయన ఎంతో బాధించింది, వేధించింది. అందువలన ఆయన పెద్దగా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఎందుకు విడిచిపెట్టాడు తండ్రి అంటే, నీ పాపము, నా పాపము, లోకములో ఉన్న పాపం, అందరి పాపములు ఆయన పైన పడుట ద్వారా పాపము లేని వాడని యేసుక్రీస్తు ప్రభు లోక పాపమంతయు ఆయన పైన పడుటను బట్టి దేవాది దేవుడు అక్కడ చెయ్యి విడిచిపెట్టవలసిన వారుగా ఉంటున్నాడు. ఎప్పుడు తండ్రినే ప్రేమిస్తూ, తండ్రి ఆజ్ఞల్నే పాటిస్తూ, తండ్రి యొక్క కట్టడలను నెరవేరుస్తూ, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్న కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన శ్రమలో ఎప్పుడైతే తండ్రి తన చేయి విడిచిపెట్టాడో ఆ బాధను ఓర్వలేక ఆయన తండ్రి ఆ బాధను ఓర్వలేక అక్కడ ఆయన చేయి విడిచిపెట్టిన వాడుగా కనబడుచుంటున్నాడు. ఎందులకు ఆయన చేయి విడిచిపెట్టాడు? నీ పాపములు, నా పాపములు ఆయన పైన పడడం ద్వారా, నీ ద్రోహములు, నా పాపములన్నీ ఆయన పైన పడటం ద్వారా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభును వదిలిపెట్టడం మనం చూస్తున్నాము. అదే విధముగా ఐదవ మాట మనం చూసినప్పుడు, యేసు అక్కడ అప్పటికి అన్నిటికీ సమాస్తమైనదని లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగొనచున్నాను. ఆయన ఇక్కడ ఈ మాటలో ఆయన లేఖనాలన్నీ కూడా నెరవేర్చాడు. యేసుక్రీస్తు ప్రభు పక్షముగా రాయబడిన లేఖనములన్నీ కూడా నెరవేర్చబడి ఆయన దప్పికొంటున్నాడు. శరీర రీతిగా ఆయన దప్పికొన్నాడు, అది నిజమే. ఎందుకంటే ఆయన శ్రమలు పడడం వల్ల, గాయాలు పొందడం వలన, తనలో ఉన్న రక్తమంతయు కాచివేయబడటం వల్ల తాను దాహాన్ని పొందాడు శరీర రీతిగా. అయితే అంత మాత్రం కాదు, శరీర దాహమే కాదు కానీ ఆత్మల దాహాన్ని ఆయన పొందాడని మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాము. మన ఉదాహరణకు చూసినప్పుడు సమరయ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీ దగ్గర బావి దగ్గరికి వెళ్తాడు. అక్కడ దాహానికి పోతాడు కానీ నిజంగా దాహాన్ని పోలేడు. కానీ సమరయ స్త్రీ ఆత్మను రక్షించాలనే దాహంతో అక్కడికి వచ్చి ఉంటున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీ యొక్క స్థితిని చెప్పినప్పుడు, నిజ స్థితిని చెప్పినప్పుడు, ఈయన మెస్సయ్య, ఈయనే దేవుడి రక్షకుడని ఎరిగి ఆమె అక్కడ మా రక్షణ పొందిన కార్యాన్ని మనం చూస్తున్నాము. ఆ కార్యాన్ని ఆమె ఊరంతా పోయి అనేక స్త్రీలను తీసుకొచ్చి అక్కడ అనేకులు వారు కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్మడానికి అక్కడ వారు మార్గం తెరవబడింది. కాబట్టి ఇక్కడ సమరయ స్త్రీ యొక్క ఆత్మ
ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు యొక్క దాహాన్ని తీర్చింది. ఆమె మాత్రమే కాదు, ఊరంతా పిలుచుకొని వచ్చి అనేకులు యేసుక్రీస్తు ప్రభు యొక్క దాహాన్ని తీర్చి ఉంటున్నారు. కనుక ఇక్కడ నీవు నేను నేర్చుకోవాల్సింది, నీవు నమ్ముకున్న ఈ రక్షణ సువార్తను ఎంతమందికి చెప్తున్నావు? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మల దాహాన్ని నువ్వు ఎంతవరకు తీరుస్తున్నావని మనం పరీక్షించుకోవలసిన వారంగా ఉంటున్నాం. ఆఖరిగా మనం చూసినప్పుడు 6వ మాట, ఆయన సమాప్తమైనదని తలవచ్చి ఆత్మను అప్పగించను. సమాప్తమైనదని ఆయన అన్నిటినీ సిలువలో సమాప్తం చేసినాడు. ఏం సమాప్త? లేఖములన్నిటినీ సమాప్తం చేశాడు. తండ్రి చిత్తాన్ని సమాప్తం చేశాడు. బలులన్నిటినీ సమాప్తం చేశాడు. యేసు యొక్క తండ్రి చెప్పిన పనులన్నిటినీ ఆయన సమాప్తం చేసినట్లు మనం చూస్తుంటున్నాం. అన్ని బలులు కూడా సమాప్తం చేసి ఆయన యేసుక్రీస్తు తనే సొంత స్వయం బలిగా ఆయనే మనకు బలిగా అర్పించబడి మనకి రక్షణ కార్యాన్ని ఇచ్చాడు. కనుక ఇక్కడ మనం పరీక్షించుకోవాల్సింది, మనం కూడా ఈ దేవుడిచ్చిన పనులను మనం సమాప్తం చేస్తున్నామా? ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటిస్తున్నామా? ఆయన ఇచ్చిన కట్టడలను మనం నెరవేరుస్తున్నామా? ఆయన యొక్క ప్రేమను మనం పాటిస్తున్నామని మనలో మనం పరీక్షించుకునవలసిన వారుగా ఉంటున్నాము. కనుక అక్కడ తండ్రి మాటకు లోబడ్డాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, అన్ని ఆజ్ఞలను నెరవేర్చాడు. నీవు నేను కూడా అతి స్థితిలో ఉన్నామని మనలో పరీక్షించుకోవాలి. 7వ మాటగా మనం ధ్యానించిన రీతిగా నా ఆత్మని నీకు అప్పగించుచున్నాను అని చెప్తున్నాడు. కనుక ఇక్కడ మనం చనిపోకమునుపు మన ఆత్మ ఏ విధముగా దేవునికి అర్పిస్తున్నాము? యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడి విమోచింపబడిన ఆత్మగా దేవునికి అర్పిస్తున్నామా? లేక పాపములతో కూడిన చచ్చిన ఆత్మను ఏ విధముగా లాజరు అగ్ని గుణములో తన ఆత్మ కేకవేచి ఉన్నప్పుడు లాగున మన ఆత్మ ఉంటున్నదని మనం పరీక్షించుకోవాలి. ఒక్క నిమిషం మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనం పరీక్షించుకుందాం. ఇంతవరకు 7 మాటలు మనం ధ్యానించుతున్నాము. 7 మాటలు సత్యమైన మాటల్ని ప్రభు పలికి ఉంటున్నాడు. ఎంతో స్పష్టముగా ప్రభు మనల్ని పలికి ఉంటున్నాడు. ఇక్కడ ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించగా, యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణంలో మరణించి ఆయన రక్తమును చిందించి ఆయన రక్తము ద్వారా ఇంకా ఎవరైతే కడగబడక ఉండేలా ఆయన మన పాపములు ఇంకను ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఎడల, పశ్చాత్తాప పడని ఎడల, ఆయన బిడ్డగా మార్చని ఎడల, మన పేరు జీవ గ్రంథంలో వ్రాయబడిన ఎడల, ఇదే ఒక మంచి సమయము. ఈ సమయం దొరికిపోతే మరి ఒక సమయం రాదని మనం పరీక్షించుకునవలసిన వారంగా ఉంటున్నాము. కనుక కొద్ది నిమిషములు, ప్రభువా మీరు నా కొరకు సిలువలో మరణించి రక్తమును చిందించారు, నా పాపములు క్షమించబడుటకు, మీ బిడ్డగా నేను మార్చబడుటకు మీ కృప నాకు ఆ సిలువలో సిలువ ప్రేమను నాకు చూపించారు. కనుక ఆ ప్రేమను నేను కూడా పొందుకొని మీ బిడ్డగా మార్చబడతానని ఎవరైనా ఇంకా నువ్వు వెనక వేసినట్లా ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాము. ఆయన బిడ్డలుగా మార్చబడి దేవుని సిలువ ప్రేమను పొందుకోవడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయలాగిన మనమందరము 2 నిమిషములు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవగల ప్రభువా, ఇంతవరకు ప్రభువా సిలువలో పలికిన 7 మాటల చేత మీరు మమ్మల్ని బలపరుచున్నారు. మీరు మా కొరకు చేసిన త్యాగమును ప్రభువా, ఆ యొక్క సిలువ ప్రేమను, సిలువ కార్యమును మేము తలపోసుకొని ఉన్నాము. ఇంకా ఇక్కడ ఎవరైతే సిలువ ప్రేమను ఎరుగక, సిలువ రక్తము ద్వారా కడగబడక, పాపములు ఒప్పుకొనక ఇంకను మీ దృష్టిలో దూరస్తులై ఉన్నాడలా ప్రభువా, ఈ సమయంలో ప్రభువా ప్రతి ఒక్కరు ప్రభువా వినియోగించుకొని మీ బిడ్డలుగా మార్చబడుటకు, మీ రక్తములో కడగబడి మీ సొత్తుగా చేయబడుటకు కృప దయచేసి నడిపించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.